కట్టవుడు చూడడానికి వచ్చాం. అదేంటి బ్రో టీవీలో కనబడతారు కదా బ్రో, ఎందుకు బ్రో? నాకు టీవీలే వద్దనా, నాకు కళ్యాణ్ బాబాయ్ తర్వాత మా కళ్యాణ్ బాబాయ్ అబ్బాయి ఆయన ఉండగా ఈయన ఏమైనా తెచ్చేస్తారా? ఆయన ఏంటి బ్రో సూర్యుడికి ఆకాశం కలిసిపోయాడు బ్రో. ఇంకా పైకి లేపెత్తా సినిమా రాని ఏం చెందుతో వస్తున్నా అంతే. ఇండస్ట్రీ బ్రేక్ అయితే అంటావా ఈసారి? ఇండస్ట్రీ అమ్మ మొగుడుందా అవసరం ఇండస్ట్రీయా 10 రూపాయల టికెట్ లో 100 కోట్లు కొట్టాం. అది బాల్ బాడీ జాబ్ లో ఉంటుంది లైటర్ మా చరణ్ పెద్ద ఫైటర్. ఫస్ట్ డే కలెక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందంట? మీరు అన్ప్రెడిక్టబుల్ అంతే, ఎవరో ఉంచలేడు అంతే. పుష్ప గాని బాహుబలి సినిమా చూసావా? దాంట్లో కింద రానాగారు ఉంటాయి, పైన ప్రభాస్ చూసావా? ఇప్పుడు మా కింద ఎవరిదైనా పెట్టుకో, పైన మొబ్బుల నుంచి వచ్చినట్టు కనబడుతున్నారు కదా నిజంగానే. అవన్నీ వద్దన్నా, కింద నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, పైన మాత్రం మా వాడే ఉంటాడు. ఇండియన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఒక రామ్ చరణ్ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? ఏంటన్నా రామ్ చరణ్ ఫ్యాన్ గా ఏం చెప్తారు? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు కదా రామ్ చరణ్. సినిమా వచ్చేదాకా ఏం చేసినా గేమ్ చంద్రతో వస్తున్నావు, చాచి దెంగుతున్నావు అంతే. గ్లోబల్ స్టార్ అంటే మినిమం ఇదేంటన్నా, గ్లోబల్ స్టార్ దీనికన్నా మా వాడు ఇంకా కట్టాలి, ఇంకా మా వాడు ఇంకా పైకి వెళ్ళాలి అంతే. ఏంటి రామ్ చరణ్ గారు కట్అవుట్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? అంతే కోసుకుంటే అంత అభిమానం ఏంటి బ్రో? పిచ్చి ప్రేమ మాకేంటంటే ముందు పవన్ కళ్యాణ్ గారి తర్వాత మాకు రామ్ చరణ్ గారే. ఎందుకంటే మెగా ఫ్యామిలీ చచ్చిపోతాం బ్రో మేము ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చి అన్నగారి కట్అవుట్ కోసం ఎవరు వస్తారు బ్రో? ఆ జనాభా వచ్చింది అంత, ఏ హీరోకి వస్తారు అంత కట్అవుట్ కి? అంటే నిలువెత్తు రూపం మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా అనిపించినాయి ఈ మూవీలో? అంత హైట్ లేపారు అన్న. గ్లోబల్ స్టార్ అంటే అంత లేకపోతే ఎలాగన్నా? గ్లోబల్ స్టార్ అంటే అంత అంతే. కలెక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? పుష్ప, బాహుబలి, దానమ్మ మొగుడు ఎవరు ఏం పేగలేరు అంతే. మా రామ్ చరణ్ అన్న చేసి చూపిస్తాడు. 100 కోట్లు 10 రూపాయల టికెట్ అప్పుడే 100 కోట్లు బాక్స్ ఆఫ్ ఇండస్ట్రీ కొట్టాడు. పెట్టుకొని రావడం కాదు. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నుంచి వచ్చారు మీరు? విజయవాడ. ఓకే, నంద్యాల నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ గా కట్అవుట్, ఎలా అనిపిస్తుంది? బాగుంది. మేము యాక్చువల్గా అయితే కళ్యాణాన్ని అభిమానులం, మా అబ్బాయి కదా బాబాయ్ కోసం వచ్చాడు కదా, మేము అబ్బాయి కోసం వచ్చాం. ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా అంటున్నారు, 256 కట్అవుట్. ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారి కట్అవుట్ మన విజయవాడ? వస్తున్నాయి చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, బాగుంది. ఈసారి ఈ కట్అవుట్ చూసినారు కదా, మరి ఈసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్ లో ఉండబోతుంది? జాతిని దెంగేస్తాం అన్న, జాతిని దెంగేస్తాం అంతే. గట్టిగా ఎందుకంత అభిమానం ఏంటి ఈసారి? అంత టఫ్ కాంపిటీషన్ ఉంది కదా. భక్తులు ఉన్నప్పుడు ఇంకా అబ్బాయికి ఎలా ఉంటారు బ్రో, ఒక రేంజ్ లో ఉంటారు. అనిపించింది లుక్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్ గారి కట్అవుట్ చూడగానే? ఎలా అనిపించింది? అలా ర్యాంప్ లేపారు అసలు ఆ కట్అవుట్లు అయితే. ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అసలు ఈ రేంజ్ లో ఉండిద్ది అని? అసలు ఫస్ట్ లో ఏం అనుకోలేదు, ఇంకా రాను బీభత్సం చేస్తున్నారు కదా, హైలైట్ అసలు మేము ఆడ నుంచి ఎండాల నుంచి వచ్చింది అందుకే. ఈసారి మరి మూవీ మాత్రం కావాల్సిన హిట్ అనేది ఇచ్చేస్తారు, 2 మాస్ ఇస్తారని ఆశ ఉంది మాకైతే. శంకర్ గారు కొంచెం నమ్మకం ఉంది, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఉన్నాయి కదా, కమ్బ్యాక్ ఇస్తారని. అంటే శంకర్ గారు అంటున్నారు కదా ఆల్రెడీ ఈసారి నేషనల్ అవార్డు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అని అంటున్నారు. బాగుంటుంది అన్న. రామ్ చరణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? దేవుడి ఇంకా చెప్పవసరం లేదు బ్రో, దేవుడికి భక్తులు ఉంటారు అన్న. రాజమండ్రి నుంచి ఇక్కడ గేమ్ చేంజర్ కట్అవుట్ మరి 256 ఫీట్ చూడడానికి వచ్చేసారు అంత దూరం నుంచి. అదేంటి ఉంటాయి కదా, అంత దూరం నుంచి ట్రావెల్ చేసుకుని రావాలా? తప్పదు. ఎంత అభిమానమా? ఓకే, ఏంటి మరి ఈసారి ఏ రేంజ్ లో ఉండబోతుంది? రికార్డ్స్ తెలుగులో బ్రేక్ చేయొచ్చు బ్రో, అన్ప్రెడిక్టబుల్ అంతే. ఇంకా రీసెంట్ గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి కదా, ఈ అన్నిటికీ రికార్డ్స్ అనేది బ్రేక్ చేసి ఏమైనా క్రియేటివిటీ ఏమైనా ఇస్తారంటారా ఇండస్ట్రీకి? అనుకున్న రేంజ్లో వస్తే గ్యారంటీ బ్రేక్ చేయొచ్చు. బాగుంటే మూవీ వాళ్ళు అన్నట్టుగా, సుకుమార్ సార్ అన్నట్టుగా అలా ఉంటే గ్యారంటీ బ్రేక్ చేయొచ్చు తెలుగులో రికార్డ్స్ అన్ని. ఓకే, మరి కట్అవుట్ ఎలా అనిపిస్తుంది? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా అంటున్నారు, మరి మీ రామ్ చరణ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా అంటున్నారు, విజయవాడలో చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అవునా? ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న రేంజ్ లోనే ఉన్నారు రామ్ చరణ్ గారు? పెట్టుకున్న రేంజ్ లో ఉన్నారు. సో ఈసారి అయితే విజయవాడలో ఫస్ట్ టైం సెలబ్రేషన్ ఇలా జరగడం రామ్ చరణ్ గారు. అవును, హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చాం. ఓకే, మరి సుకుమార్ సార్ అంటున్నారు కదా ఈసారి ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ సీన్ మామూలుగా లేదు, ఈసారి నేషనల్ అవార్డు ఎక్స్పెక్టేషన్ రేంజ్లో పెట్టుకోవచ్చు అని అంటున్నారు. మరి ఆయన మాటల ప్రకారం ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు ఏం చెప్తారు? అంత పెద్ద డైరెక్టర్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, సో దాన్ని రావచ్చు బ్రో. మరి రంగస్థలంలో ఆయనే అన్నారు కాబట్టి దాన్ని మిస్ అయింది, ఇప్పుడు రావచ్చు అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో బాగా చేశారు అంటున్నారు, రావచ్చు అనుకుంటున్నాం మేము కూడా.
సంక్రాంతి నుంచి పండగే అంటారు ఈసారి. అలాగే ఇంకా సంక్రాంతి స్టార్ట్ అయింది. కట్అవుట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి గేమ్ చేంజర్? 250 అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. వన్ మోర్ అబౌట్ రామ్ చరణ్. కల్ట్ అంతే. ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మరి మూవీ ఈసారి? ఆయన కోసం వచ్చామని మన సూర్యపతిగా మా కుర్రోళ్ళు ఇంకా వస్తున్నారు. నాన్ బాహుబలి రంగస్థలం ఇండస్ట్రీ హిట్. 100 కోట్ల ముందు తెచ్చింది రామ్ చరణ్ అన్న మగధైర్యంతో. అది మ్యాటర్. ఒక మాటలో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? మేమంతా గ్యాంగ్ తో వచ్చామన్నా. ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి అన్నలో వస్తారా? ఎండతో మాగేమాడన్నా. ఎండ వాన ఏ వచ్చినా అన్నయ్య కటౌట్ చూడడానికి వచ్చాం అంతే. ఈసారి ఇట్టి కొట్టడం కన్ఫర్మ్ అంటారు. నేషనల్ అవార్డ్ సంక్రాంతి మొగుడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. దీనికంటే ఓజీ ఇంకా చించేసి సినిమా. కట్అవుట్ ఏ రేంజ్ లో అనిపించింది మొత్తానికి? కొన్ని కట్టోలు అమ్మారు బ్లో. ఈ కట్టోలు చూసి అందరూ తడుచుకోవాలి. మన వ్యవసాయకి 230 అరుగురు అయితే కట్టోదు, ఇది 250 అరుగురు కట్టోదు కలుతున్నారు. మరి విజయవాడకి ఎక్కడా కట్టలేదు. ఈ గౌనే కాదు ఎక్కడా కట్టలేదు. ఏంటి హడావిడి ఒక పండగలా జరుపుకుంటున్నారు గ్రౌండ్ లో? ఏంటి ఒక పండగ అన్నయ్య, మెగా ఫ్యాన్ ఒక పండగే. ఒక పండగ జరుపుకుంటారు, పండగ చేస్తారు మాట. జై చరణ్ బాబు. ఈ సంక్రాంతికి పండగ స్టార్ట్ అయిందంటారా ఈసారి? అందరూ 13వ తారీఖు వస్తే మామూలు 10వ తారీఖు వస్తారు చరణ్ బాబు. జై చరణ్ అన్న. ఈసారి రికార్డ్స్ ఎలా ఉండబోతుంది? రికార్డ్స్ బ్రేక్ అవుతాయి అంటారు? రీసెంట్ గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక కాంపిటీషన్. రికార్డులు కొట్టే తర్వాత చరణ్ బాబు. రికార్డులు కొత్తారన్న చిరంజీవి కొత్తారు, ఏదో రికార్డులు కొత్తారు చరణ్ బాబు తర్వాత ఏదైనా సరే. రామ్ చరణ్ గారు ఎక్కువ ఏమి ఇష్టం, ఏం లైకింగ్ మీకు? ఆయన ఎప్పటి నుంచో పేదవాళ్ళు చరణ్ కానీ పవన్ కానీ చిరంజీవి కానీ ఎప్పటి నుంచో కొంచెం అభిమానం ఎక్కువ. ఆయన ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి పెట్టుకున్నా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్. అసలు కళ్యాణ్ బాబు చూస్తేనే మనం ఎంతో ఉన్నిత్తి మనకి పవర్, అసలు ఇలా ఉన్నిత్తి మనకి. జై చరణ్ అన్న. ఓకేనా? మన కుర్ర ఏంటి రామ్ చరణ్ గారు కట్అవుట్ చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? అంతే. కోసుకున్న అంత అభిమానం ఏంటి బ్రో? పిచ్చి ప్రేమ మాకేంటంటే ముందు పవన్ కళ్యాణ్ గారి తర్వాత మాకు రామ్ చరణ్ గారే. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అని చచ్చిపోతాం బ్రో మేము. ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చి అన్నగారు కటౌట్ కోసం ఎవరు వస్తారు బ్రో? ఆ జనాభా వచ్చింది అంత. ఏ హీరోకి వస్తారు అంత కటౌట్ కి? అంటే నిలువెత్తు రూపం మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా అనిపించినాయి ఈ మూవీలో? బ్రో అంత హైట్ లేపారు అన్న. గ్లోబల్ స్టార్ అంటే అంత లేకపోతే ఎలాగన్నా? గ్లోబల్ స్టార్ అంటే అంత అంతే. కలెక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? పుష్ప, బాహుబలి, దానమ్మ మొగుడు ఎవరు ఏం పీగలేరు అంతే. మా రామ్ చరణ్ అన్న చేసి చూపిస్తాడు. 100 కోట్లు 10 రూపాయల టికెట్ అప్పుడే 100 కోట్లు బాక్స్ ఆఫ్ ఇండస్ట్రీ కొట్టాడు. ఇండస్ట్రీ వేలు పెట్టుకొని రావడం కాదు. మైలవరం నుంచి వస్తావా? మైలవరం నుంచి వచ్చాం. Oh my God, okay, fine. ఎలా అనిపించింది కట్అవుట్, ఎలా అనిపిస్తుంది బ్రో? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీలో ఎవరికనేది లేదన్న. ప్రభాస్ అనేది 230 అయితే ఇప్పుడు మనవాడికి అనేది 256 అడుగులు. మాకైతే అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అసలు అయితే బాగా కొద్దిగా గర్వంగా ఉంది. కొద్దిగా గర్వంగా ఉంది మాకైతే. కాళ్ళు అనేది ఎగరేసుకున్నా చేస్తాం. అది ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయి బ్రో ఈసారి? మినిమం 150 అనుకుంటున్నాం అన్న. మినిమం పక్క 150 దాటిపోద్ది. అది దాటిపోద్ది అన్న. అది అంటే రీసెంట్ గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, అన్నిటికీ ఒక రికార్డ్ అనేది బ్రేక్ చేస్తాడంటారు ఈసారి? అనుకో చేస్తాడన్న, పక్క చేస్తాడన్న. ఎందుకండి అంత అభిమానం రామ్ చరణ్ మీద? పిచ్చి అన్న, చచ్చిపోతా ఉన్నా రామ్ చరణ్ గురించి. పిచ్చి అన్న అసలు. ఎవరైనా కట్అవుట్ కట్టుకోవాలంటే 10 feet 20 feet కట్టుకుంటారు. మరి ఈ రేంజ్ లో కట్అవుట్ ఏంటి బేసిక్ గా? కేవలం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అది సరిపోద్ది అన్నది. ఓన్లీ దాని గురించి. రామ్ చరణ్ గారు మరి ఏంటి ఈసారి లైక్ సుకుమార్ సార్ అంటున్నారు కదా, అవార్డ్స్ ఈసారి నేషనల్ అవార్డు ఉండిద్ది అంటున్నారు కదా? వచ్చిద్దన్న, పక్క కొడతాడు ఈ తేప. పోయినసారి మిస్ అయింది, ఈ తేప అనేది బలంగా కొడతాం. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. నా ప్రాణం అన్న. మీ పేరేంటి? నవ్య. ఓకే ఫైన్. ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారు కట్అవుట్? బాగా అనిపిస్తుంది బ్రో. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు. హౌ యూ ఫీలింగ్? ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. యా అసలు ఆ మాటలు రావట్లేదు. గుడివాడ నుంచి వచ్చా బ్రో దీన్ని చూస్తాకి. ఫ్యాన్ ఏంటి? బిగ్ ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ ని. అసలు ఎలా అనిపిస్తుంది? ఎంజాయ్ చేస్తున్నారా బాగా? అక్కడ రోడ్ నుంచి రాగానే బాగా అనిపిస్తుంది నాకు. నా ఫేస్ లోనే చూస్తున్నారు కదా. రామ్ చరణ్ చెప్తుంటే ఫేస్ ఏమో వెలిగిపోతుంది. యార్ అన్ప్రెడిక్టబుల్. అవునా? ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటావు? ఈసారి కొట్టేది బ్రో 2000 crores కొట్టాల్సిందే గట్టిగా. అవునా? మరి సుకుమార్ సార్ అంటున్నారు కదా, ఈ మూవీ చూసి ఎక్స్పెక్టేషన్ హై రేంజ్ లో ఉండిద్ది, నేషనల్ అవార్డు కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అని అంటున్నారు. వాళ్ళందరిది మాకు సంబంధం లేదు కానీ మా అన్న మాత్రం కొడతాడు గట్టిగా. వచ్చిన మూవీస్ అన్నిటికీ బ్రేక్ ఇచ్చేస్తాడంటారా? గట్టిగా ఇస్తాడు. అదిగో ఈ సౌండ్ రేంజ్ వస్తుంది అక్కడ. బేసిక్ కట్అవుట్ బేసిక్ కడితే 2 feet లైక్ 10 feet అలా కట్టుకుంటారు.
వీళ్ళేంటండి 256 ఫీట్ మరీ ఇంత అభిమానమా, మరీ ఇంత ఫ్యాన్సా, డైహార్డ్ ఫ్యాన్స్? మా అభిమానం అన్నకి అది కూడా సరిపోదేమో, ఇంకా ఆకాశం మొత్తం కట్టాలి. అవునా? రామ్ చరణ్లో ఎక్కువగా ఏమి ఇష్టం మీకు? అన్న కళ్ళంటే ఇష్టం, అట్రాక్టివ్గా ఉంటాయి. ఏంటి బ్రో, గుంటూరు నుంచి వస్తారా ఈ ఎండలో విజయవాడ? అభిమానం బ్రో. ఏంటి కట్అవుట్ ఎలా అనిపించింది? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా ఉంది ఇండియాలో ఏ హీరోకి లేదంటే మా హీరోకి ఉంది. అది ఈసారి ఫస్ట్ డే కలెక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి గేమ్ చేంజర్ కి? పుష్ప మించిద్ది. అవునా? అది ఓకే, ఎలా అనిపించింది మొత్తానికి కట్అవుట్ అయితే ఎలా అనిపించింది బ్రో? అసలు ఈ రేంజ్ లో ఉండిద్ది, ఈ రేంజ్ లో రావడం ఉండిద్ది అని ఎక్స్పెక్ట్ చేశారు అసలు? లేదు బ్రో, కానీ ఎక్స్పెక్టేషన్ రీచ్ ఇంకా అవుతుంది మాకు. అది మరి ఈసారి రామ్ చరణ్ గారు లుక్స్ అయితే ఎలా అనిపించింది ఈ మూవీలో? చించి పడదెంగారు, దిల్ రాజు మామ ఇచ్చి పడదెంగాడు. అది అవునా? మరి కమింగ్ టు ఇప్పుడు రామ్ చరణ్ గారు పొలిటికల్ లుక్స్ ఉన్నాయంటున్నారు, పొలిటికల్ సీన్స్ ఉన్నాయంటున్నారు ఈ మూవీలో. పొలిటికల్ వస్తే రియల్ గానే పొలిటికల్ గా ఉన్న ప్రతి ఒక్కరు చచ్చిపోతాడు. అది ఓకే, మరి అంటే ఈసారి కలెక్షన్స్ మాత్రం రీసెంట్ గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక రికార్డ్ అనేది బ్రేక్ చేసిద్ది అంటారు. అన్ని బ్రేక్ అయిపోతాయి, గేమ్ చేంజర్ అవుతాడు, సినీ ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ అవుతాడు. సార్ అన్నారు ఇంటర్వెల్ సీన్ ఎదురు మీద క్లైమాట్ అయితే వేరే లెవెల్, దీని ద్వారా నేషనల్ అవార్డు ఎక్స్పెక్టేషన్ నేషనల్ అవార్డు పక్కా, నేషనల్ అవార్డు కొడతాడు. బ్రో ఏంటి మరి ఎలా అనిపించింది కట్అవుట్, ఎలా అనిపించింది? మామూలుగా లేదు, అదుపులు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఈ రేంజ్ లో ఉండిద్దని? అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అసలు నిజంగా. కట్అవుట్ అంటున్నారు, ఎలా అనిపిస్తుంది బ్రో ఫస్ట్ టైం చూడడం? చాలా ఫస్ట్ టైం అండి, చాలా ఆత్రంగా కూడా ఉంది మాకు. చూసినంతసేపు మాకు అసలు గుంటూరు నుంచి వచ్చేదాకా మాకు ఆగలేదు. వచ్చాక కట్అవుట్ చూసాక మా కళ్ళలో అంత ఆనందం ఉందంటే అంత ఆనందం మీకు అర్థం అవుతుంది. ఆయన వైపు చూస్తుంటే సూర్యుడు కంట్లో పడుతుంది. ఆయనే సూర్యుడు మాకు, ఆయనే సూర్యుడు మాకు. బాహుబలిలో ఎలా కనబడతారు వెనకాల విజువల్ అలా కనబడుతున్నారు సేమ్ అదేనండి, సేమ్ బాహుబలి విజువల్ ఎట్లా ఉంది సేమ్ అదే. చేంజర్ అవుతాడు, ఇండస్ట్రీ గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ అంతే, పక్కా గేమ్ చేంజర్. ఫస్ట్ డే కలెక్షన్ ఈసారి ఏ రేంజ్ లో ఉండబోతుంది అంట? చించిపోతుంది. అది మామూలుగా ఉండదు సార్, బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ అంతే. ఆస్కార్ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇండస్ట్రీ. నేషనల్ అవార్డు పక్కా చాలా మూవీస్ వచ్చినాయి కదా, అన్నిటికీ ఒక బ్రేక్ అనేది ఇచ్చేస్తారంట. పక్కా ఇచ్చేస్తారు సార్ ఈసారి. నిర్మాత ఇచ్చేస్తాడు, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇచ్చేస్తాడు, మా అన్న రామ్ చరణ్ అన్న కూడా ఇచ్చేస్తాడు పక్కా ఇండస్ట్రీకి. మరి కమింగ్ టు ఇప్పుడు చూస్తున్నట్లే సుకుమార్ గారు అంటున్నారు కదా ఇంటర్వెల్ సీన్ ఎదురు మీద మామూలుగా ఉండదు, ఈసారి నేషనల్ అవార్డు పక్కా ఎక్స్పెక్టేషన్ పెట్టుకో. నేషనల్ అవార్డు ఇచ్చేసి వెళ్తారు సార్ పక్కా, అంతే. అది కట్అవుట్ మాస్ లుక్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ గారి లుక్ ఎలా అనిపించింది? సూర్యుడిని కళ్ళల్లోకి ఎత్తి చూడలేము, అట్లాగే నా అన్న కట్అవుట్ కూడా చూడలేము. ఓకే బ్రో, మీ పేరేంటి? నా పేరు చైతన్యనా, Okay. మాది ఆకివీడు భీమవరం దగ్గర అన్నయ్య కటౌట్ కోసం వచ్చాం. అన్నయ్య కటౌట్ కోసం అక్కడి నుండి వచ్చాం. ఇక్కడ అది భీమవరం నుంచి గ్యాంగ్ అంతా వస్తారా? మొత్తం వచ్చాం, కటౌట్ చూడడానికి వచ్చాం. అదేంటి బ్రో టీవీలో కనబడతారు కదా బ్రో, ఎందుకు బ్రో? నాకు టీవీలే వద్దనా, నాకు కళ్యాణ్ బాబాయ్ తర్వాత మా కళ్యాణ్ బాబాయ్ అబ్బాయి ఆయన ఉండగా ఈయన ఏమైనా టచ్ చేస్తారా? ఆయన ఏంటి బ్రో సూర్యుడికి ఆకాశం కలిసిపోయాడు బ్రో? ఇంకా పైకి లేపెత్తా సినిమా రాని ఏం చెందుతో వస్తున్నా అంతే. ఇండస్ట్రీ బ్రేక్ అయితే అంటావా ఈసారి? ఇండస్ట్రీ అమ్మ మొగుడుందా అవసరం ఇండస్ట్రీయా 10 రూపాయల టికెట్ లో 100 కోట్లు కొట్టాం. అది బాల్ బాడీ జాబ్ లో ఉంటుంది లైటర్ మా చరణ్ పెద్ద ఫైటర్. ఫస్ట్ డే కలెక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అంటావు? మీరు అన్ప్రెడిక్టబుల్ అంతే, ఎవరు ఉంచలేడు అంతే. పుష్ప గాని బాహుబలి సినిమా చూసావా, దాంట్లో కింద రానాగారు ఉంటాయి, పైన ప్రభాస్ చూసావా. ఇప్పుడు మా కింద ఎవరిదైనా పెట్టుకో, పైన మబ్బుల నుంచి వచ్చినట్టు కనబడుతున్నారు కదా నిజంగానే. అవన్నీ వద్దన్నా, కింద నువ్వు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకో, పైన మాత్రం మా ఆవిడే ఉంటాడు. ఇది ఇండియన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఒక రామ్ చరణ్ ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? ఏంటన్నా రామ్ చరణ్ ఫ్యాన్ గా ఏం చెప్తారు? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు కదా రామ్ చరణ్. సినిమా వచ్చేదాకా ఏం చేసినా గేమ్ చంద్రతో వస్తున్నావు, చాచి తెంగుతున్నావు అంతే. గ్లోబల్ స్టార్ అంటే మినిమం ఇదేంటన్నా, గ్లోబల్ స్టార్ దీనికన్నా మా వాడు ఇంకా కట్టాలి, ఇంకా మా వాడు ఇంకా పైకి వెళ్ళాలి అంతే. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కట్అవుట్ ఎలా అనిపిస్తుంది? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా అంటున్నారు కదా, దీని మీద ఒపీనియన్? సూపర్ ఉందన్న, పెద్ద కట్అవుట్ ఈ రేంజ్ లెవెల్లో ఇంత హడావుడి ఎక్కడ చూసారు? చూడలేదన్న, ఇక్కడే ఫస్ట్ టైం వచ్చింది మా ఫ్రెండ్స్. సరే ఏంటి లుక్ ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ గారి లుక్ ఎలా అనిపిస్తుంది? కట్అవుట్ ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, సూపర్ ఉంది. అవునా? ప్రీవియస్లీ ఏ కట్అవుట్ చూసారు ఇలాగా? అంటే ఏ కట్అవుట్ చూడలేదు, ఈ రామ్ చరణ్ గారిదే ఫస్ట్ టైం చూడాలి. మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఏ రేంజ్ లో ఉండిపోతుంది, ఎలా ఉండిపోతుంది, రికార్డ్స్ బ్రేక్ చేసిద్దాం? నేను బ్రేక్ చేసేద్దని అనుకుంటున్నాను.
మీ ఒపీనియన్ ఏం చెప్తారు? అంటే ఈసారి ఎన్ని కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉండిద్ది అంటారు? అంటే రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, డూమ్ డామ్గా క్రాస్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఈసారి గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు ఉన్న క్రేజ్ ప్రకారం చూస్తే ఎన్ని కోట్లు క్రాస్ చేసే అవకాశం ఉందంటారు? 14 crores అట్ట 1400 crores? 1400 crores ఓకే, విత్ ఇన్ అప్డేట్లో 1400 crores త్వరగా క్రాస్ చేసిద్ది అంటారు. త్వరగా క్రాస్ చేసింది. ఓకే, రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా అనిపించింది? ప్రీవియస్లో లుక్స్ బాగున్నాయి, ఇప్పుడు కొత్తగా లుక్స్ వచ్చిన తర్వాత ఈ బాగున్నాయి. లక్స్ వచ్చినాయి. పొలిటికల్ సీన్స్ కూడా ఉంటాయి అంటున్నారు. మరి సుకుమార్ గారు అంటున్నారు, ఆయన ఏమంటున్నారు, ఇంటర్వెల్ సీన్ అదిరిపింది, క్లైమాక్స్ కూడా అదిరిపింది, ఈసారి నేషనల్ అవార్డు కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటున్నారు. నిజంగా ఈ రేంజ్లో ఉండిద్ది అంటారా? ఉండిద్దని రామ్ చరణ్ గారిలో ఎక్కువ ఏమి ఇష్టం మీకు? డాన్సింగ్. రామ్ చరణ్ గారు కట్అవుట్ ఎలా అనిపిస్తుంది? 256 feet, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు కదా ఇండియాలోనే. మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మన విజయవాడలో? చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాం బ్రో. నేను వాళ్ళు ఇండియా బిగ్గెస్ట్ కూడా కదా, చాలా 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 అంటే చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నాను. నేను నందిగం పక్కన మాది జొన్నగడ్డ నుంచి వచ్చేసాను. దాదాపు నేను ఎర్లీ మార్నింగ్ 6 వచ్చాను. 6 నుంచి ఇక్కడే ఉంటున్నాను. రాత్రి స్నానం లేదు, ఏం లేదు. చరణ్ కోసం ఇక్కడే ఉంటాను, ఎప్పుడైనా ఇక్కడే ఉంటామే సార్. ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చారు? 100. ఏంటి బ్రో అన్ని కిలోమీటర్స్ వచ్చి నైట్ తెల్లవారుజామున వచ్చేసి ఇక్కడ ఉండడం అంత అవసరం ఏంటి? కావాలంటే న్యూస్ ఛానల్లో చూపిస్తున్నారు, లైవ్ పెడుతున్నారు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఆ కట్అవుట్లను చూసి. మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం ఏంటి బ్రో? చరణ్ అంటే పిచ్చి బ్రో, అందుకే వచ్చేసాను ఇక్కడికి. అవును, కట్అవుట్ అయితే ఎలా అనిపిస్తుంది? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా అంటున్నారు. యాజ్ ఎ ఫ్యాన్గా మీరు ఏం చెప్తారు? మీ హీరో కదా, ఎలా అనిపిస్తుంది? మా చరణ్ అన్న రికార్డు హోల్డ్ చేయడం ఇది కొత్త ఏం కాదు బ్రో. ఆల్రెడీ ఎప్పుడో రికార్డు బ్రేక్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా చాలా కొత్తగా రికార్డ్ పెట్టాడు. మళ్ళీ రికార్డ్ ఎవరు కొట్టేవాళ్ళు లేడు. మళ్ళీ కొడతాం మేము. RC16 వెయిట్ చేస్తున్నాం. ఇలా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండబోతుంది అంటారు? ఈ కట్అవుట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఫస్ట్ డే కలెక్షన్కి వచ్చేసి తెలంగాణ వర్సెస్ రేవంత్ రెడ్డి గురించి చాలా డిసప్పాయింట్ అయ్యాం బ్రో. మా బెనిఫిట్ షో లేకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాం. సో మాక్సిమం వచ్చేసి 200 అనుకుంటున్నాం మేమైతే. ప్రెసెంట్ అయితే 200 తగ్గేది లేదు. బెనిఫిట్ షోస్ లేకపోయినా కూడా 200 crores ఎక్స్పెక్టేషన్ రేంజ్లో ఉందా మీకు? ఆంధ్రాకి వస్తాం బ్రో. తెలంగాణలో అయిపోయినా నా తెలంగాణ బ్రో. ఆంధ్రాకి వచ్చి చూసారా బ్రో? అవునా, ఆంధ్రాకి వచ్చి హై ప్రైస్ లో టికెట్ పెట్టుకొని చూస్తారా? ఎంతైనా పర్లేదు, ఎంతైనా పర్లేదు చూస్తాం మేము. ఓకే బ్రో, థ్యాంక్ యూ. రామ్ చరణ్ తగ్గట్టే ఉందన్న, ఆయన క్రేజ్కి తగ్గట్టే ఉంది కట్అవుట్ కూడా. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే ప్రీవియస్లో రామ్ చరణ్ గారు మూవీస్ చూసాం బేసిక్గా. ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, రికార్డ్స్ ఏ లెవెల్లో ఉండబోతుంది అంటే ఫస్ట్ డే కలెక్షన్ ఒక 300 కోట్లు ఎక్స్పెక్టేషన్ అయితే గట్టిగా ఉంది. ఇంకా చాలా మూవీస్ వచ్చినాయి కదా, చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి. అన్నిటికీ ఒక టఫ్ కాంపిటీషన్ రికార్డ్ అయినా బ్రేక్ చేస్తారా? చూసే వరకు చెప్పలేమన్న, చూసిన తర్వాత అన్న యాక్టింగ్ ఎలాగైనా బాగుండిద్ది. ఓకే, RRRలో చూసినట్టే ఇప్పుడు కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, రామ్ చరణ్ గారు ఎక్కువ ఏమి ఇష్టం, ఏం లైకింగ్ మీకు? ఆయన స్మైల్. ఓకే, మరి ఈసారి మన యూఎస్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా డైరెక్టర్ సుకుమార్ సార్ ఏమంటున్నారు, ఇంటర్వెల్ సీన్ అదిరింది, క్లైమాక్స్ కూడా ఈ రేంజ్లో ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ ద్వారా నేషనల్ అవార్డు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అని అంటున్నారు కదా. RRRకే వచ్చే అవకాశం ఉంది, బట్ కొన్ని కారణాల్లో లాగింది. బట్ ఈ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అని అన్నట్టుగా మాట్లాడారు ఆయన. లైవ్లో చూడటం వేరు కదా. అవునా, ఎలా అనిపించింది దగ్గర నుంచి రామ్ చరణ్ గారు కట్అవుట్? ఎలా అనిపించింది గేమ్ చేంజర్ కట్అవుట్? మరి ఈ సండే హడావాడి విజయవాడలో జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? దగ్గర నుంచి చూస్తున్నారు కదా, 256 feet కట్అవుట్. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మాస్క్ ఉంది బ్రో. ఓకే, అంటే బేసిక్గా రామ్ చరణ్ గారు కట్అవుట్ అంటే ఒక లుక్లో, గుడ్ లుక్లో చూడాలనుకున్నారు, మాస్ లుక్ చూడాలనుకున్నారు? మాస్ లుకే బ్రో. మాస్ లుక్ ఎలా అనిపిస్తుంది? మాస్ లుక్ ఈ కట్అవుట్ ఎలా అనిపించింది? ఈ మూవీలో 2 ఉన్నాయి కదా, మాస్ క్లాస్, కాబట్టి ఫ్యాన్స్ పండుగ. అవునా, మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ బ్రేక్ చేసిద్ది అంటే ఏ రేంజ్లో ఉంటుంది? అంటే 3 లాంగ్వేజెస్ అయినా సరే, మరి శంకర్ మార్క్ కాబట్టి గ్రాండ్ వరకు ఉంటుంది కాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చు బ్రో డే 1. రీసెంట్గా చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి కదా, ఇవన్నిటికీ ఒక రికార్డ్ అని బ్రేక్ చేసి మనకి ఏమైనా అవార్డ్స్ కానీ ఏమైనా వస్తాయంటారా? నేషనల్ అవార్డ్స్ కానీ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? మరి సుకుమార్ అన్నట్టు నేషనల్ అవార్డు అన్నారు కాబట్టి మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే బేసిక్గా సుకుమార్ సార్ అన్నారు కదా, ఇంటర్వెల్ సీన్ అదిరిపింది, బ్యాక్గ్రౌండ్ అబ్బా బీజిఎమ్స్ కానీ వెనకాల క్లైమాక్స్ సీన్స్ అయితే ఇంకా మామూలుగా లేదు, దీని ద్వారా నేషనల్ అవార్డు ఏమైనా ఉండిద్దనే సుకుమార్ గారు అంటున్నారు. సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. మరి నిజంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న రేంజ్లోనే ఉండిద్ది అంటారు రామ్ చరణ్ గారు? ఉంటుంది బ్రో పక్క, ఎందుకంటే రంగస్థలంగా ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి దాని తర్వాత